ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. అమ్మ గుడికి మన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అని ఖచ్చితంగా చెప్పారు మా అమ్మగారు. కానీ నాకు మనసు మాత్రం ఆ సీతాలమ్మ గుడిని కనీసం చూసి ఒక్కసారి వస్తామని నా మనసు ఆగనంటుంది. అమ్మను శత విధాల బ్రతిమలాడాను. ఎట్టకేలకు అమ్మని ఒక్కసారి అని ఒప్పించి సీతాలమ్మ వారి గుడి దగ్గరకు వెళ్ళి గుడి తలుపులు తెరచి చూచాను. గుడి లోపల భాగమంతా దట్టమైన సాలిగూళ్ల బూజుతో నిండిపోయి ఉన్నది. ఆ బూజును సాలిగూళ్లను తొలగించి చీపురతో అంతా శుభ్రం చేసి అమ్మవారికి 5 బిందెల నీళ్లు తెచ్చి పోసి స్నానాభిషేకం చేయించి పూలమాల వేసి పసుపు పారాణి చిలకరించి టెంకాయ కొట్టుకుని దీపారాధన ముగించి నెల్లూరు వచ్చినాను. నాతో పాటే ఆ సీతాలమ్మ తల్లి మా ఇంటికి వచ్చి ఆ రాత్రికి నా కలలో వచ్చి ఒక అప్లికేషన్పై నాచే సంతకం పెట్టించింది. 41 రోజులకు మరలా వస్తానని చెప్పి వెళ్ళింది. మరలా 41 రోజునకు మరలా అప్లికేషన్ ఎత్తుకుని వచ్చి ఈ రోజునకు 41 రోజులు పూర్తయినవి అని చెప్పి వెళ్ళిపోయినది. అది మొదలు సీతాలమ్మ గుడికి నెలకు 3 సార్లు వెళ్ళేదానని, పూజలు లేని సీతాలమ్మకు పూజలు నేనే చేశాను. కాంతమ్మ తల్లి పంపించినది ఈ గుడిని నడిపించమని అనే భావన నాలో సీతాలమ్మ గుడి ప్రాంగణంలో అనిపించేది. ఆమె ఎన్నోసార్లు చెప్తూ ఉండేది, నేను జొన్నవాడ కామాక్షి ఒకరేనమ్మా అని. అట్లనే మా అత్తగారి ఊరు అయినా కూడా కాంతమ్మ తల్లి రూపమనే సీతాలమ్మనే బలము ఎక్కువైనది నాకు. అందుకే పట్టుబట్టి పూజలు నేను చేశాను. అది మొదలు ఆ సీతాలమ్మ గుడి చరిత్రయే మారిపోయినది. పిలిచిన పలికే దైవమని ఆ ఊరు వారే కాక ఆ చుట్టుపక్కల వారందరూ ఆ గుడికి వచ్చి సీతాలమ్మ సేవలు పూజలు చేసుకుని వెళుతున్నారు. 2006 సంవత్సరంలో కాంతమ్మ తల్లి నాకు స్వప్నమందు పెద్ద సింహాసనంపై కూర్చుని కనిపించినది. రేయ్ రాజీ, మీ వారు త్వరలో చనిపోతారే అని చెప్పింది. నీకు మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. పిల్లలు 2 కూడా కష్టపడి చదువుకొని పైకొచ్చారు. 2 పిల్లలు మంచిగా సెటిల్ అయినారు. కానీ అమ్మ ఇలా చెప్పింది అమ్మా అని నేను మా అమ్మకు చెప్పాను. ఆమె ఇంటిలోకి వెళ్ళి తెల్ల చీర ఇచ్చింది. అంటే మా వారు 2007లో స్వర్గస్థులైనారు. ఆయన చనిపోయిన కొద్ది నెలలకే చెన్నైలో నాకు జాబ్ వచ్చింది. చెన్నై నుండి వారం వారం ఇంటికి వచ్చి డేగపూడి ఆశ్రమానికి, బాలాజీనగర్ ఆశ్రమానికి వెళ్ళి వచ్చేదానిని. చెన్నైలో జాబ్ చాలా కష్టంగా ఉండినది. నేను చేయలేకపోయాను. మరలా అమ్మని కుర్చీలో అమ్మ పట్టం పెట్టి 108 సార్లు అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేశాను. హైదరాబాద్లో జాబ్ కావాలని అడిగాను. అమ్మ కలలో కనిపించి సింహపురి రైలు ఎక్కించారు. హైదరాబాదుకు పంపిస్తాను అని చెప్పారు. అమ్మ చెప్పినట్లు హైదరాబాదులో జాబ్ వచ్చినది. 25,000 రూపాయల జీతంతో ప్రారంభమైనది నా ఉద్యోగం. తరువాత పెరుగుతూ వచ్చింది. ఒకరోజు అమ్మ కలలో కనిపించి హైదరాబాదులో నిన్ను ఆరాధన రోజు నీ పేరు పెట్టి రాజీ అని పిలుస్తాను అని చెప్పారు. ఆరాధనకు నెల్లూరు వచ్చి అందరము బంధువులతో కూడా 10 మంది దాకా డేగపూడికి వెళ్ళాము. ఆరాధన మహోత్సవ పూజలు అమోఘంగా జరుగుతున్నవి. నేను అమ్మ ముందు నిలబడి కాంతమ్మ తల్లిని అమ్మ పిలుస్తానన్నావు అంటున్నాను. మా బంధువుల పాప 4 ఏళ్లు కూడా నిండని ఆ పాప నన్ను రాజీ అని నన్ను కేక వేసి పెద్దగా పిలిచినది. నేను ఏమి చేస్తున్నానో ఏమి చేయాలో తెలియక తికమక పడిపోయాను. అలా
అమ్మ తన భక్తులకు పిలిచిన పలుకుతానని షిరిడీ సాయిబాబా వారు ఎలా చెప్పి ఆ చెప్పిన మాటను తూచా తప్పకుండా ఎలా పాటిస్తారో అలానే కాంతమ్మ తల్లి తను అన్న మాటను తాను అలా చెల్లిస్తారు. జాబ్లో చేరింది. హైదరాబాదులో కార్పొరేట్ సంస్థ యందు మంచి జీతము, మంచి హోదా వచ్చింది. మొదలు నాకు కారు, ఇల్లు ఇచ్చారు వారు. తిరిగేటందుకు కార్పొరేట్ కారు, ఉండేందుకు ఇల్లు ఎప్పుడైతే నాకు ఇచ్చారో నా స్టైలే మారిపోయింది, నా హోదా మారిపోయింది. మంచి జీతముతో ఒక స్థాయికి వెళ్ళిపోయాను. అమ్మ నాకు మంచి జీతాన్ని అందించి 10 మందిలో ఒక ఉన్నత శిఖరాన్ని అందించినది. నేను ఏ రోజు గర్వించలేదు. ఎందరూ నన్ను ఏమనుకున్నా అమ్మ పాదము విడవలేదు. 2012 సంవత్సరము 2వ బాబుకి బాగలేకుండా వచ్చింది. ఉన్నట్టుండి సీరియస్ అయింది. అబ్బాయి తొడలో సోడియం లెవెల్స్ తగ్గిపోయినవి. తెల్ల రక్త కణాలు పూర్తిగా నశించినవి. చెన్నై వారు టెస్టులు అన్నీ చేసి మందులు రాసి ఇచ్చి ఇంటికి పంపారు. బాబుని ఇంటికి తీసుకువచ్చాను. అమ్మా, నాకు పూట గడవని రోజు నుండి నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చావు. కానీ నా బిడ్డ పరిస్థితి ఏమి చేయాలని అనుకున్నాను. చాలా సీరియస్ అని చెన్నైలో డాక్టర్లు చెప్పారు. ఇంకా నా బిడ్డ భారం నీదే అని అమ్మ ముందు కూర్చొని కాంతమ్మ తల్లికి చెప్పుకున్నాను. ఆ రాత్రి అమ్మ నా కలలో కషాయం కాసి గ్లాసులో పోసుకుని వచ్చి బాబుకు తాగించినారు. అప్పుడు టైము 4:15 అయినది. నాకు మెలకువ వచ్చింది. టైం చూసి కరెక్ట్గా 4:15 అయినది. అలా నా బిడ్డను కాపాడింది కాంతమ్మ తల్లి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్లో జాబ్ చేయుచున్నాను. అమ్మ వాళ్ళు కామాక్షమ్మ భక్తులని చెప్పాను కదా. అమ్మ డేగపూడికి పోయి నిద్ర చేద్దామని వెళ్ళాము. అమ్మ కలలో కనిపించి, నేను కామాక్షమ్మని, నీవు నా సన్నిధిలో నిద్ర చేయుచున్నావు అని నాకు కలలో కనిపించి చెప్పారు. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, జై జై కాంతమ్మ, జయకారిణి నీవమ్మ. ఓం ఓం కాంతమ్మ, ఓంకారిణి కాంతమ్మ, జై జై కాంతమ్మ, జయకారిణి నీవమ్మ. విన్నారు కదూ, అమ్మ ఎలాంటి మలుపులు తన లీలల్లో చూపిస్తారో గమనించండి.